హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కోయిట్ వ్లాగ్స్. ఈరోజైతే లెహం మక్లూబా చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే వంట అయితే మక్లూబా లెహం అరబిక్ స్టైల్లో చేస్తాను. మీరు కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ముందైతే ఇంకా ఫ్రీజర్లో ఉంటుంది కదండి, మటను తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడగాలి మటన్ అంతా. మక్లూబా లెహంకి క్యారెట్స్, పొటాటోస్, ఆనియన్, టమాటో, ఎగ్ ప్లాంట్ ఇవన్నీ రౌండ్గా కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకోవాలి. మక్లూబా లెహం పొటాటోస్ రౌండ్గా కట్ చేసుకోవాలి. క్యారెట్స్, పొటాటోస్, అలాగే ఆనియన్, వైట్ ఆనియన్, వెజిటబుల్ అన్నీ ఇలాగ కట్ చేసుకోవాలి. క్యారెట్స్, బంగాళదుంపలు, పొటాటోస్, ఆనియన్, టమాటోస్, ఎగ్ ప్లాంట్, వంకాయలు ఇవన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే పొటాటోస్ బాయిల్ చేస్తాను, వంకాయలు అయితే గ్రిల్ చేస్తాను. క్యారెట్స్ కూడా కొంచెం ఫ్రై చేయాలి. వంకాయలు అయితే ఇలాగా గ్రిల్ చేయాలి. బంగాళదుంపలు అయితే బాయిల్ చేసుకోవాలి సాల్ట్ వేసి. కొంతమంది అయితే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు. మేడం వల్ల అయితే ఎక్కువ ఆయిల్ ఇష్టపడరు కాబట్టి వంకాయలు అయితే గ్రిల్ చేశాను. బంగాళదుంపలు అయితే కొంచెం సాల్ట్ వేసి బాయిలింగ్ చేసుకోవాలి. క్యారెట్స్ అయితే లైట్గా ఫ్రై చేస్తున్నాను. మీట్ బాగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్నాను. మీట్, స్పైసెస్, మిక్స్ స్పైసీ, మ్యాగీ క్యూబ్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, లాలిక్కాయలు, మిరియాలు, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడీ చేసుకున్న వెజిటబుల్స్, రైస్, సాల్ట్ వేసుకుని ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడు వేయకూడదు. మటన్ కొంచెం ఉడికిన తర్వాత, మటన్ అయితే 2 గంటలు ఉడకాలి. గంట తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటే లెహం బాగా ఉడుకుతుంది. స్పైసెస్ వేసుకుని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లెహం అయితే వేసుకోవాలి. మీకు అలా స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులో అయితే హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసి మూత పెట్టుకుని ఒక 2 అవర్స్ అయితే కుక్ చేసుకోవాలి. హాట్ వాటర్ మక్లూబాకి రైస్ అయితే
సాల్ట్ వేసుకుని కొంచెం సాల్ట్, లాలికేలు, లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు. అన్నం బాగా మొత్తం ఉడికిపోకూడదు, సగం ఉడికిన తర్వాత మనం దమ్ వేసుకోవాలి. ఇది ఇలా మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అయితే చిన్న మంట మీద ఉంచితే రెడీ అవుతుంది. మక్లుబా రైస్లోకి దప్పూస్. What's the name? Manglub laham? Manglub laham. Magluba laham. Tasty laham. Tasty makluba. Very nice.